హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న నేను మార్నింగ్ వ్లాగ్ పెట్టాను కదండి. మార్నింగ్ 4:30 టు 8:30 నా మార్నింగ్ వ్లాగ్ ఇలా ఉంటుందని చెప్పాను. ఇప్పుడైతే నేను 8:30 టు మార్నింగ్ 8:30 టు నైట్ 8:30 వరకు నేను ఏమేమి చేస్తానో అవి మీకు వీడియో తీసి పెడుతున్నానండి. ఇప్పుడైతే ఎగ్ రైస్ చేశాను పిల్లలకి, అలాగే ఉప్మా చేశానండి బ్రేక్ఫాస్ట్ కింద. ఇప్పుడైతే బట్టలు నానబెట్టాను, అవి ఉతుకుతున్నానండి. 8:30 నుండి నేను ఏమేమి చేస్తానో ఇవి వీడియో బ్లాగ్ తీసి పెట్టానండి. చూడండి ఫ్రెండ్స్, రోజు రొటీన్గా ఇలానే ఉంటుందని కాదండి, ఎప్పుడు మనకి వీలైతే అప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే బట్టలు ఉతికేయడం అయిపోయిందండి. ఇప్పుడైతే ఒక కస్టమర్ వచ్చారు, ఆవిడకైతే ఐబ్రోస్ అండ్ ట్యాన్ ప్లస్ ఫేషియల్ కూడా చేయాలి. ఇప్పుడైతే ఆ క్లయింట్కి ఫస్ట్ ఐబ్రోస్ చేసేసాను, తర్వాత ట్యాన్ అప్లై చేసి ట్యాన్ అయితే చేసిన తర్వాత ఫేషియల్ అయితే చేస్తున్నాను. ఇదంతా ప్రాసెస్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఏ క్వాంటిటీలో క్రీమ్స్ అప్లై చేయాలి, ఏ మసాజులు వస్తాయి, ఇవన్నీ కూడా నేను మీకు లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, అందరూ నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అలాగే ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది. మనము ఇంట్లో ఉండే లేడీసు మనం చేసే పనులు ఏంటి అనేది చెప్పడమే నా ఉద్దేశం అండి. బయటికి వెళ్ళి వర్క్ చేసే మగవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చాలా కష్టపడతారు. అలాగే ఇంట్లో కూడా లేడీస్ కష్టపడతారు, అలాగే ఇన్ని పనులు చేస్తారని చెప్పడమే నా ఉద్దేశం. ఇప్పుడైతే నేను అక్కడ రన్ అవుతుంది ఒక వీడియో, కానీ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది వేరే విధంగానండి. నేనేమనుకుంటున్నాను అది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడైతే కొందరు వర్క్ చేయడానికి బయటికి వెళ్తారండి. అలాగే నేనైతే నా చిన్నప్పటి నుంచి నాకు బ్యూటీషియన్ అనేది తెలుసో తెలీదో, నాకు చిన్నప్పటి నుంచి ఎవరినైనా మేకప్ చేయాలని కానీ, లేకపోతే ఎవరినైనా అందంగా తయారు చేయాలనేది నా చిన్నప్పటి నుంచి ఇష్టమండి. నేను చదువుకున్నానండి డిగ్రీ వరకు, కానీ నాకు ఎవరికైనా మేకప్ చేయాలి, లేకపోతే ఎవరినైనా అలంకరించాలనేది నా చిన్నప్పటి నుంచి ఉంటుండే అండి. తర్వాత మ్యారేజ్ అయినాక నేర్చుకోవడం, దీని గురించి మళ్ళీ నేను ఒక పార్లర్ను పెట్టుకోవడం, అలాగే ఇవి చేస్తూ ఉండేటప్పుడు నాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అలాగే నా భర్తకి కూడా కొంచెం నేను సపోర్ట్ ఇస్తున్నట్టు ఉంటుందండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇద్దరూ కూడా కష్టపడాలండి. భార్య అండ్ భర్త ఇద్దరు కూడా కష్టపడితేనే మన పిల్లల్ని మంచిగా చదివించుకోవచ్చు. అలాగే అదర్ యాక్టివిటీస్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేయించవచ్చండి. ఎందుకంటే మనము ఒకలే తెచ్చిన దాంతో మనం ఖర్చు పెట్టాలంటే చాలా ఆలోచించాలి, అండ్ ఫ్యూచర్ కూడా మనకి సహకరించాలి కదండి. అందుకనే నేను ఈ విధంగా అయితే ఎంతో కొంత చిన్న సహాయం చేసినట్టు ఉంటుందని చెప్పేసి అయితే నేను అనుకున్నానండి. మార్నింగ్ బట్టలు ఉతికాను కదండి, అవైతే ఇప్పుడు మడత పెట్టేస్తున్నాను. తర్వాత ఇప్పుడు 4:30 అయిపోయిందండి. పిల్లల్ని తీసుకొని వచ్చేసి వాళ్ళకైతే మళ్ళీ ట్యూషన్కి తీసుకొని వెళ్తున్నాను. ఇప్పుడైతే నైట్ 8 అయిపోయిందండి. మేమైతే భోజనం చేసేసాము, అలాగే గిన్నెలు కూడా తోమేసి ఇప్పుడైతే పడుకుంటాం. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.